వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% అమలు చేస్తే స్వాగతిస్తామని మాజీ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. కానీ ప్రభుత్వం హామీలకే మాటలకే పరిమితమైందన్నారు. కామారెడ్డిలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ ఏమైందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంటుందన్న మాజీ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్తో మా నిజామాబాద్ ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తానని ప్రకటించింది. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏదో కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు బీసీలకు అమలు చేస్తాం ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో అంటుంది. దాన్ని బీఆర్ఎస్ పార్టీగా మీరు స్వాగతిస్తారా? 42% రిజర్వేషన్ ఇస్తా అనేది అంటుందో మన కాంగ్రెస్ పార్టీ, నేను అడుగుతున్న ఒకటే మాట. కామారెడ్డిలో ఇచ్చిన డిక్లరేషన్ ఏతుందో బీసీ డిక్లరేషన్, దానిలో ఇచ్చిన హామీలు ఏంటి, మీరు చేసే పనులు ఏంటి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు విషయం ఏంటంటే, మీరు రిజర్వేషన్ పాస్ చేసి ఢిల్లీ పంపించారు, కేంద్ర ప్రభుత్వాన్ని పంపించారు. మీరు కేంద్ర ప్రభుత్వంలో అది క్లియర్ కాలేదు. క్లియర్ కాకపోవడం వల్ల రేపు పొద్దున మీరు అమెండ్మెంట్ చేసి బీసీ రిజర్వేషన్ అమలు చేస్తామంటున్నారు. మీరు ఇదే తరహాలో మద్రాసులో కూడా, తమిళనాడులో కూడా 2-3 సార్లు అమెండ్మెంట్ తీసుకొచ్చి 50% రిజర్వేషన్ ఇస్తామని చెప్పినారు. ఆ 2-3 సార్లు హైకోర్టు కొట్టేసింది. తర్వాత జయలలిత గారు ఉన్నప్పుడు డైరెక్ట్గా ఢిల్లీకి వెళ్ళి పివి నరసింహారావు అప్పుడు ఉండి ప్రైమ్ మినిస్టర్, ఆయన కూర్చొని అమలు చేసిన తర్వాత క్లియర్ చేసిన తర్వాత వస్తే అప్పటి నుంచి నడుస్తుంది. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే తూత మంత్రంలాగా ఇస్తున్న వాళ్ళు రేపు సేమ్ అదేవిధంగా మన అమెండ్మెంట్ చేస్తారు, ఎలక్షన్కి పోతారు, ఎవడో ఒకడు హైకోర్టుకు పోతాడు, అయిపోతుంది. వీళ్లకు స్థానిక సంస్థల ఎలక్షన్లు చేయాలనే ఆలోచన లేదు. ఇవన్నీ కుట్ర కుతంత్రాలతో చేసే పనులు ఇవన్నీ. ఇప్పుడు ఎవడో పోయిందనుకో మళ్ళీ మా మీద ఉత్తరాలు. వాళ్ళ చిత్తశుద్ధి లేదు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, వాళ్ళు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఇప్పుడు అలయన్స్ ఇద్దరికి నడుస్తుంది. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ అలయన్స్ ఉంది అన్అఫిషియల్గా. వెళ్ళి కలమని చెప్పండి ప్రైమ్ మినిస్టర్ను, మోడీ గారిని, ఎవరిని, మన రేవంత్ రెడ్డిని పోయి కలిసి క్లియర్ చేపిస్తే మీరు చేసే పని కూడా అర్థం ఉంటుంది. అదేం కాకుండా మరి పైన మాత్రం కూడా 2 పార్టీలు అలయన్స్ అయ్యి మాట్లాడుతుండగా అక్కడికి వెళ్ళి మాట్లాడచ్చు కదా ఇది క్లియర్ చేయడానికి. సెంట్రల్లో క్లియర్ అయిన తర్వాత మీరు తీసుకొచ్చి అమలు చేస్తే కరెక్ట్ ఉంటుంది. అట్లా కాకుండా మీరేదో చేస్తున్నట్టు నటించి దాన్ని ఎవడో హైకోర్టు పంపించి మీరే రద్దు చేస్తే దాని కారకులు ఎవరైతారు? భలేదు బీసీలు కదా. ఎమ్మెల్యే అసెంబ్లీ ఎలక్షన్లో మొత్తం ఓజులకు ఇచ్చారు, మ్యాక్సిమం సీట్లు ఓజులకు ఇచ్చారు. స్థానిక సంస్థలు కనీసం బీసీలు కానీ ఇవ్వాలనే ఆలోచన మాకుంది, మీకుంది, వచ్చింది. మీకు నీళ్ళ నిజాయితీ ఎందుకంటే మీరు ప్రభుత్వంలో వాళ్ళు, ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కాబట్టి నిజాయితీ ఉంటే సెంట్రల్కి వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ ద్వారా పార్లమెంట్లో దాన్ని ఆమోదింపజేసి వచ్చి పడితే నమ్ముతారు తప్ప బీసీలో నమ్మే పరిస్థితులు లేరు. కాబట్టి నేనేమంటున్నా అంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీకి వెళ్ళి క్లియర్ చేయించుకుని రండి, అప్పుడు పెడితే నమ్ముతాం మేము. మీరు ఏం చేసినా నమ్మే పరిస్థితి లేరు. ఈ 42% అయితే మేము అమలు చేస్తున్నామో, ఈ 42% బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి కాంగ్రెస్ నేతలు అంటున్నారు. దానిపై మీరు ఏమంటారు? అది జరుగుతుందంటే ఇప్పుడు తమిళనాడు 50% ఇస్తారు. మనకి మిగతా కూడా కదా, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, వాళ్ళు ఊరుకుంటారు. సరే ఏమన్నా కానీ 42% ఇవ్వండి, మీరు నిజాయితీగా ఇవ్వండి, రూల్ ప్రకారం ఇవ్వండి, రాజ్యాంగం సవరణ చేసి తీసుకురావాలి. మీరు అలా ఏమి కాకుండా మీరు ఒట్టికి ఇస్తుంటే వాడు నమ్మడు. లాభం ఎట్లయితే మీరు చేయకపోతే ఎక్కలేదు లాభం. మీరు అమెండ్మెంట్ తీసుకొచ్చి ఎలక్షన్ చేస్తా అంటే తప్పకుండా ఎవడో కోర్టు కోతాడు, దాన్ని కొట్టేస్తారు. అమలు ఎట్లయితే అది అమలు కాదు కాబట్టి చెప్తున్నాను నేను, నిజాయితీగా ఉండి మీరు వ్యవహారం చేయండి, తప్పకుండా మాది అమలు అయితే సంతోషం మాకు. స్థానిక సంస్థలు ఒకవేళ నిర్వహిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి వ్యూహాలతో బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకెళ్తుంది? మాకుండే వ్యూహాలు మాకున్నాయి. మేము ఎందుకు చెప్తాం వ్యూహాలు బయటకు చెప్తాము? మేము మాకుండే వ్యూహాలు మాకున్నాయి, తప్పకుండా చేస్తాం. ప్రజల్లో టోటల్ అసంతృప్తిగా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద, ఒక్కటి కూడా అమలు చేయలేదు. వాళ్ళు ఇచ్చిన హామీలు అవన్నీ కూడా
మేమిచ్చే పథకాలు అమలు చేస్తున్నాం తప్ప వాళ్ళు చెప్పిన అదనంగా చేసే పథకాలు ఏవైతే ఒక్కటి కూడా అమలు చేస్తలేరు. మాటలు బాగా చెప్తున్నారు, మాటలు కూటలు దాడుతున్నాయి, పనులు మాత్రం కడప దాటలేదు. నేనేమంటున్నా అంటే ప్రతి ఒక్కరు నర్వస్లో ఉన్నారు. ఈ రాష్ట్రం ఉన్నటువంటి రైతులు కానీ, మహిళలు కానీ, విద్యార్థులు కానీ, అన్ఎంప్లాయిడ్ యూత్ కానీ, ప్రతి ఒక్కరు అన్ని ఎస్టీలు కానీ, ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ వీళ్ళందరూ నర్వస్లో ఉన్నారు. తప్పకుండా స్థానిక ఎలక్షన్స్ నిజంగా జరిగితే వాళ్ళ గుణపాఠం తప్పదు. ఎందుకంటే అసెంబ్లీని తర్వాత ఇమీడియట్ పెట్టాలి. పెట్టే ధైర్యం లేక, వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేసే ధైర్యం లేక పెట్టకపోవడం వల్ల రేపు ఎలక్షన్లో పోతే ఇక్కడ ఓడిపోతామనే భయంతో ఇన్ని రోజులు ఆపి మళ్ళీ కొత్త నాటకం ఆడుతారు. కాబట్టి నేనేమంటా అంటే మాకుండే విషయాలు మాకున్నాయి, తప్పకుండా మేము గెలిచి తీరుతామనే నమ్మకం మాకుంది. 10 సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధి మాత్రమే జరిగిందని, కాంగ్రెస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, వచ్చే ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో కూడా ప్రజలే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతారని మాజీ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. కెమెరామెన్ రవీందర్తో ఆనంద్ పాల్, మెగా 9, నిజామాబాద్.